ఇన్స్టాగ్రామ్ వాడండి, ఫేస్బుక్ వాడండి, మన వాట్సాప్ వాడండి. ప్రతిరోజు బాస్ మీ ఫోన్ స్టేటస్ పెట్టండి, అన్ని గ్రూప్లో పెట్టండి. ఇదే పని మీద ఉండాలి బాస్, మీరు ఇదే పని మీద ఉండాలి. ఇది ఒకటోది, చాలా సింపుల్గా చెప్పాను. ఇది బాగుందా బాగాలేదా చెప్పండి గట్టిగా. రైట్. రెండోది, చిన్న పోస్టర్ తయారు చేయించండి. ఇంత ఉండాలి పేపర్. ఓకే, ఇక్కడ రాలే. రోజు 4 గంటలు పనిచేసి నెలకు 40,000 సంపాదించాలనుకుంటే పార్ట్ టైం రాసి ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా మీ వివరాలు పెట్టండి అని పెట్టాలి. పోయి బస్ స్టాప్లో అది పెట్టాలి. నెక్స్ట్, చిన్న స్లిప్స్ అండి, ఇంత స్లిప్స్ ఉండాలి. విజిటింగ్ కార్డు కనుక కొంత పేపర్ది, ఒక పెద్ద పేపర్లో ఒక 50 టైప్ చేయాలి. 50 చేసి దాన్ని జెరాక్స్ ఇస్తే, ఒక 100 జెరాక్స్ ఇస్తే 500 వస్తాయి. ఇంత పేపర్లు, 1 సైడ్ పేపర్లు అండి. ఓకే, వీరుంటే కలర్ పేపర్లు చీప్ దొరుకుతుంది. వైట్ పేపర్లు కాస్ట్లీ, కలర్ పేపర్ కాస్ట్ చీప్. చాలా స్టేషనరీ షాప్లో దొరుకుతాయి, కలర్ పేపర్ దొరుకుతాయి. 60 రూపాయలు 70 రూపాయల బండలు ఉంటుంది. ఒక బండలు కొనుక్కోండి. ఓకే, జెరాక్స్ మన పేపర్ ఇచ్చారు, మన పేపర్ ఇస్తే అక్కడ కొట్టి పడిస్తారు జెరాక్స్. అది తీసుకొని పంచా. అందరు ప్లాట్లు అమ్మని పంచుతారు, మనం ప్లాట్ కొట్టి పంచం. ప్లాట్లు అమ్మి అని పంచి వాళ్ళకి బొరు కొట్టింది, వీళ్ళకి బొరు కొట్టింది. ఏం చేయాలి? జస్ట్ ఇచ్చేసేయండి, అయిపోయింది. ఇప్పుడు ఒక 1000 మందికి పంచినాం అనుకో బాస్, ఎంతమంది మనకు తిరిగి ఫోన్ చేస్తుండొచ్చు? 100 మెంబర్స్ ఫోన్ చేస్తే ఎంతమంది మనం కన్వర్ట్ చేసుకోవచ్చు? 10 మంది. 10 మందిలో ఎంతమంది సక్సెస్ అవుతుండొచ్చు? రోజుకొకలే, నెలకు 30 మంది. సార్ మంచి చెప్పాలంటే కష్టం భయ్యా, మళ్ళీ చెప్తున్నాను. మంచి చెప్పాలంటే కష్టం, చెడగొట్టాలని చాలా ఈజీ. ఇంతమంది 2-3 సార్లు చెప్పినది. మంచి ఇన్కమ్ సంపాదించుకునేది చెప్పడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. మంచి చెప్తే ఈజీగా నమ్మరు, అది చాలా ఈజీ. కాబట్టి మంచి చెప్పడం అని ఇది తప్పేం కాదు. ఇక నెక్స్ట్, మీకు రోజు కాల్స్ వస్తుంటాయి కదా ఫోన్లు, భయ్యా వస్తారా? ఏ కాల్స్ వస్తుంది చెప్పండి? అన్నోన్ కాల్స్, లోన్ల కాల్ వస్తుంది, ఇంకేం వస్తుంది? ప్లాట్ సేల్స్ వస్తాయి, ఇంకేం వస్తుంది? క్రెడిట్ కార్డ్స్ వస్తాయి, ఇంకేం వస్తుంది? రియల్ ఎస్టేట్ వస్తుంది. మీరు ఏం మాట్లాడరు చెప్పండి, పెడే అంటారు. అనొద్దండి. వాళ్ళు ఫోన్ చేసే వాళ్ళు పాపం చాలా పేదవాళ్ళు, టెలికాలర్స్. వాళ్ళు 15-20 జీతం చేసేవాళ్ళు. వాళ్ళు మనం అనద్దు. వాళ్ళు పొట్టకూటి కోసం పనిచేస్తారు పాపం. ఏదో లిస్ట్ అట్టి ఏం చెప్పాలి? అమ్మా ప్లాట్ కోసం మా తల్లి, థ్యాంక్ యూ అమ్మా, ఏ ఏరియాలో అనగాలి? షాద్ నగర్ వెళ్ళా. సరేనమ్మా, జర ఆలోచిద్దాం. సరే మీ సార్ను ఫోన్ చేయమని చెప్పాలి. ఎస్ సార్ నో, అర్ధగంటలో ఫోన్ వస్తుంది. సార్ మీకు ప్లాట్ ఇంట్రెస్ట్ ఉందట కదా, మా అమ్మాయి చెప్పిందట. అవును సార్, జర వివరాలు చెప్పని చెప్పాలి. చెప్పరా? చెప్పిన తర్వాత ఒక పని చేద్దాం సార్, కొద్దిగా నాకు మంచిగా అనిపిస్తుంది, మనం కలుద్దామా అనాలి. అర్థమైంది కదా? కలుద్దామంటే కలుస్తాను కదా. నేను ఒక ఎంప్లాయీ నేను చెప్పాలి, రమ్మనాలి. ఏం గా కంపెనీలో పని చేస్తే మా కంపెనీకి రమ్మని చెప్పాలి అంతే. అర్థమైందా? మీకు అర్థం కాదు. ఏ కంపెనీలో కూడా మనం డెవలప్మెంట్ ఎవడెవరు మనంత క్లారిటీ ఎక్కడ కంపెనీలో ఉండదు, నేను గ్యారెంటీ ఇస్తున్నాను, చూసుకోండి.